తెలుగు తల్లి ముద్దు బిడ్డలారా, మీ అందరికీ వందనం. ఏ దేశం ఏగినా ఎందుకు కాలేండా పొగడరాని భూమి భారత్ అన్నట్టుగా ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగు జాతి గర్వపడేలాగా మనందరం ఉండాలని నేర్పిన వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు గారు. ఆయన 101వ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ ఘనంగా చేస్తున్న తెలుగుదేశం సింగపూర్ ప్రవాసాంధ్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2 సంవత్సరాల కిందట అమెరికాలో బోస్టన్లో నేను ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యాను. శత జయంతి ఉత్సవాన్ని మొదలుపెట్టాం. అక్కడ 4000 మంది గ్యాదర్ అయ్యారు. మరలా ఇవాళ ఇక్కడ సింగపూర్లో చూస్తామంటే మళ్ళీ ఆ రోజులు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. దీని నిర్వాహకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా తమ్ముడు శ్రీనివాస్ గారు, తమ్ముడు నరేంద్ర గారు అనేక విషయాలు చెప్పారు. జాతి మర్చిపోలేని వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. మద్రాసీలుగా పిలుస్తున్న మనకి తెలుగువారు ఉన్నారు. భారతదేశంలో ఒక జాతి సంస్కృతి వైభవం ఉంది, ఒక చారిత్రక విషయాలు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి రామారావు గారు. ఒక నటుడిగా ఎవరికి అందనంత ఎత్తున ఆయన నటశేఖరంగా ప్రజమాలంగా ప్రబలసిన వ్యక్తి. ఆయన అనేక పాత్రల్లో లీనమై నటుడిగా ముందు మనకు పరిచయం అయ్యారు. పౌరాణిక పాత్రలో కృష్ణుడిగా, రాముడిగా కావచ్చు, జానపద చారిత్రక అన్ని రంగాల పాత్రలు అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక వ్యక్తి. బహుశా ఆయన హాలీవుడ్లో జన్మించుంటే అనేక ఆస్కార్లు వచ్చుండే. తెలుగువాడు కనుక ఆయనకు పద్మశ్రీతో మాత్రమే సరిపెట్టారు. మా తమ్ముడు చెప్పాడు భారతరత్న ఇవ్వాలని. ఎందుకు ఇవ్వటం లేదో వాళ్ళే ఆలోచన చేయాలి. రామారావు గారి నటన ముందు ఎవరైనా తోగగలరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి ఒక సినిమాలో కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా, స్క్రిప్ట్ రైటర్గా, దర్శకుడిగా 40 రోజుల్లో దానవీర సూరకర్ణ తీసి చరిత్ర సృష్టించాడంటే అది ఆయనకే, రామారావు గారికే చెల్లింది. ఆయన తీసిన సినిమాలు ఒక పిచ్చి పుల్లయ్య, ఒక వరకట్నం, ఒక తాతమ్మ కళ, ఒక ఉమ్మడి కుటుంబం, ఇలాంటి సినిమాలు సమాజానికి ఉపయోగపడేలాగా, సమాజం మీద బాధ్యతలు ఉండేలాగా పాత్రను తీర్చిదిద్దిన వ్యక్తి రామారావు గారు. ఆ రోజుల్లోనే చెప్పాడు తెలుగు జాతి కలిసి ఉండాలని. చేయెత్తి జైకొట్టు తెలుగోడని వెలుగెత్తి చాటిన వ్యక్తి. మా తెలుగు తల్లికి మల్లెపూదండని ప్రజలకి చాటి చెప్పిన వ్యక్తి రామారావు గారు. ఆయన చలనచిత్ర రంగంలో మహోజ్వలంగా ఉజ్వలంగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆఖరిలో ఆయన రాజకీయంలోకి 82లో ప్రవేశించే నాటికి సూపర్ డూపర్ హిట్స్ ఆయన సినిమాలన్నీ. ఒక కొండవీడి సింహం, ఓ జస్టిస్ చౌదరి, ఒక వేటగాడు, అలాంటి సినిమాలన్నీ కూడా సంవత్సరాల తరబడి ఆడినాయి. కానీ సమాజానికి కూడా సేవ చేయాలనే లక్ష్యంలో తెలుగువారు పరువు ప్రతిష్టలో ఢిల్లీలో తాకట్టు పెడుతున్నప్పుడు, తెలుగువాడి అస్తిత్వం కోల్పోతున్నప్పుడు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. అలాంటి వ్యక్తి నీతివంతమైన పరిపాలన ఇవ్వాలని, కొత్త నవతరం రావాలని, వెనుకబడ్డ బడుగు బలహీన వర్గాల వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించి అమలు చేసిన వ్యక్తి రామారావు గారు. మాటలు కాదు, చేతల్లో చూపించిన వ్యక్తి. ఆయన కనుసన్నల్లో పెరిగాం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆయన చూపిన గౌరవం, ఆయన ఇచ్చిన ఆతిథ్యం అని మనవి చేస్తూ ఉన్నాం. యువకులం ఆ రోజున, ఇప్పుడు జుట్టంతా ఊడిపోయింది. ఆ రోజున మీకులాగా గట్టిగా జుట్టు ఉండేది. మమ్మల్ని అందరినీ కూడా చేరదీసి ఎక్కడ ఎవరు గట్టిగా పనిచేస్తారు నిలబెట్టినవారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్ని శాసించడమే కాదు, తనదైన విధానంలో మొండి అంటారు ఆయన, మొండి కాదు, భాష మీద పటుత్వం, సంస్కృతం మీద, తెలుగులో ఇంగ్లీష్లో పటుత్వం అనే వ్యక్తి. నీతికి మారుపేరు. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఏనాడు సొంత కుటుంబం రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఏనాడు పైసా అవినీతికి పాల్పడలేదు. నిరాడంబరంగానే ఆయన ఉన్నవాడు. మాబోటి వాళ్ళని ఆప్యాయతగా తమ్ముడు అని పలకరించేవారు. ఆఖరికి దాకా ఆయన మరణం చేయడంత వరకు కూడా ఆయనకి అంటిపెట్టుకుని ఉన్నామంటే ఆయన చూపిన ప్రేమ. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మా అమ్మాయి వివాహం
మా పెద్దమ్మాయి వివాహం జరుగుతుంది. నేను వెళ్ళి మా ఆవిడ వెళ్ళి పిలిచాం. తప్పకుండా వస్తానన్నారు. మామూలుగా వాళ్ళు ఇంట్లో పెళ్ళి అయితే అరగంట గంట కంటే ఉండరు, వెళ్ళిపోతారు మధ్యలో. మా అమ్మాయి ఇంకా పీటల మీద కూర్చోబెట్టక తల్లికి వచ్చి కూర్చొని అక్కడ సోఫా వేసి కూర్చొని అంతా అయిపోయాక అరుంధతి నక్షత్రం చూసేదాకా ఆగి అమ్మ భోజనం పెట్టాను నా వైఫ్ని అడిగి భోజనం చేసి వెళ్ళాడంటే ఆయనకి రుణపడి ఉండక ఎలా ఉంటాం మేము? అభిమానం. సామాన్యుడిని కూడా ఏం తమ్ముడు అని భుజం మీద చేస్తారు. అందరూ అనుకుంటాడు ఆయన కులమేమో ఆయన చుట్టమే అనుకుంటారు. కాదు, ఒక దళితుడినైనా ఒక బీసీనైనా ఒక సామాన్యుడినైనా ఒక అటెండర్నైనా ఒకే రకంగా గౌరవించేవాడు. తాను అవకాశాలు కల్పించిన వ్యక్తికి కారు దగ్గరికి వెళ్ళి కారు డోర్ తీసి ఎక్కించే రోజులు నేను చూశాను. అలాంటి మహానుభావుడు సంస్కారం నేర్పాడు మా అందరికీ. సంస్కారవంతంగా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, నీతిగా ఎలా ఉండాలని నేర్పాడు. అదే ఈరోజు వరకు మేము నిలబడడానికి కారణం. ఇవాళ రామారావు గారు లాంటి వ్యక్తి తెలుగుదేశం ప్రారంభించి ఇప్పుడే చెప్పారు, కిలో 2 రూపాయల బియ్యం. సివిల్ సప్లై శాఖను మార్చి 2 రూపాయల కిలో బియ్యం అని నన్నే మంత్రిగా చేశారు. మంత్రిగా చేసి పిలిచి ఒకటే చెప్పాడు, నాకు ఇష్టమైన శాఖ జాగ్రత్తగా చేయన్నారు. ఇవాళ 3,500 కోట్ల రూపాయల బడ్జెట్ ఆ రోజు. 35 రూపాయల పెన్షన్ ప్రారంభించింది భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలుగుదేశం. అది చంద్రబాబు గారు రామారావు గారి టైం. తర్వాత ఇవాళ 200 రూపాయలు 2,000 రూపాయలు ఇవాళ 4,000 రూపాయలు చంద్రబాబు గారు చేశారు. పక్కా గృహ నిర్మాణం ఒక 500 వెదురు కర్రలు ఇచ్చి ఇల్లు కట్టుకోమనేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అలాంటిది కాదు, పక్కా గృహాల నిర్మాణం చేసి శాశ్వతమైన ఇల్లు ఇవ్వాలని నిర్ణయం చేసిన వ్యక్తి రామారావు గారు. భారతదేశంలోనే రోల్ మోడల్. ఇవాళ క్రాంతి పదం అనే పథకం పెట్టి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి. ఆ రోజున ఇప్పుడు మా మిత్రులు చెప్పారు ఇక్కడ, నిన్ను 84-89 మధ్య ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా చేశారు. మంత్రి ఇవ్వలేకపోయారు. నేను అధ్యక్షుడు, నువ్వు ఉపాధ్యక్షుడు ఉండదు బాబు అన్నారు. నాకెందుకు సార్, దాంట్లో ఏముండదన్నా. ఏమీ లేని చోటే సత్తా చూపించుకోవాలని చెప్పి నాకు ఇచ్చారు. ఆ సమయంలో మేము క్రాంతి పదం పరిశీలన చేస్తూ వెళ్ళాం. రామారావు గారు, నేను, ఇంటెలిజెన్స్ అధికారులు మేమంతా కలిపి కర్నూలు జిల్లా కోడుమూరు వెళ్ళాం. కోడుమూరు వెళ్ళినప్పుడు సంక్షేమ హాస్టల్ పరిశీలిద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక కష్టం. కర్నూలు జిల్లాలో కష్టాలు అంటారు. ఒక పక్కన పందులు, ఒక పక్క పిల్లలు ఉన్నారు. ఆయన అక్కడికక్కడే కన్నీళ్లు పెట్టుకొని ప్రోగ్రాం క్యాన్సిల్, పదండి వెనక్కి అని చెప్పేసి హెలికాప్టర్లో మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. వెనక్కి వచ్చిన తర్వాత 2 రోజుల పాటు మదనం చేశారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్ పెట్టమన్నారు అందరు అధికారులు పెట్టి. 24 గంటలు దాని మీదే నిర్ణయం చేసి సాంఘిక సంక్షేమ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రారంభించింది రామారావు గారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నవోదయ పాఠశాలలు తేవచ్చు కాక దళితులకి, బలహీన వర్గాలకి, బీసీలకి పాఠశాలలు పెట్టిన బట్టి వాళ్ళ అనేక ఉన్నత స్థానానికి వాళ్ళు వెళ్ళగలిగారు. ఒక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, ఒక ఆరోగ్య వైద్య విద్యాలయాన్ని పెట్టినా, ఒక తెలుగు విశ్వవిద్యాలయం, అది ఆయనకే చెల్లింది. భాష మీద మమకారం, తెలుగు సంస్కృతి వైభవం మీద మమకారం, తెలుగు కళల మీద మమకారం. అందుకనే హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద చారిత్రక పురుషుల విగ్రహాలు పెట్టింది కూడా. అలాంటి మహా వ్యక్తి అనుకోకుండా అంతర్ధానమైన ఆయన మిగిల్చిన ఆశయాలు మనకున్నాయి. ఆయన తరతరాలు మర్చిపోలేము. ఆయన ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, తెలంగాణ, ఆంధ్ర, తెలుగు బిడ్డలందరికీ కూడా. నేను నిన్న 5 రోజులు హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా రామారావు గారిని తలుచుకుంటూ ఉన్నారు. భయం పోయింది. అంతకుముందు నేను విమానాశ్రయంలో చాలాసార్లు వచ్చేవాళ్ళం శంషాబాద్లో. భయంగా దూరంగా వెళ్ళేవాళ్ళు. ఈ 5 రోజుల్లో నేను ఎప్పుడన్నా వస్తూ ఉంటే పరుగున వచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఏమిట్రా బాబు ఇది అనుకున్నా. మార్పు ఏమిటా మార్పు? 5 ఏళ్ళు భయం గుప్పెట్లో. సైకో పోయాడు. సైకో టైటిల్ నేనే ఇచ్చా. సోషల్ మీడియా వేదికగా శాడిస్టు, ఈ శాడిస్టు సైకో వల్ల నష్టపోతున్నాం అని చెప్పావు. జాతి నష్టపోయింది. రాజ్యాంగం హక్కులు కల్పించింది, భావ స్వాతంత్రం కల్పించింది, స్వేచ్ఛ, ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ కల్పించింది. ఈ దుర్మార్గుడు అన్నింటినీ అరికట్టేశాడు. నిన్న మొన్న చంద్రబాబు గారు బావిలో దిగుతూ ఉన్నాడు. లోతు ఎంతో చూద్దాం, నాకు అందట్లా.
ఎక్కడుందో పాతాళంలోకి వెళ్ళిపోయింది ఆర్థిక నిధులన్నీ కూడా. 14 లక్షల కోట్లు పెరిగింది అంటున్నారు. మేము 12 అనుకున్నాం, 14 లక్షల కోట్లు పెరిగింది అప్పులు తెప్పలు పెరిగిపోయినాయి రాష్ట్రానికి. 5 సంవత్సరాలు విలువైన కాలం వెనక్కిపోయింది. ఈ సందర్భంగా ఒకటి మనవి చేస్తా ఉన్నాం. అనేక మంది యువతీ యువకులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ముందుకెళ్ళిందంటే చంద్రబాబు గారి కారణం. ఆ రోజున పివి నరసింహారావు గారు సంస్కరణలు ప్రారంభించారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో. దానిని అమలు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కళాశాలలు వచ్చిన మెడికల్ కళాశాలలు కానీ, ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, డివిజన్ వైజ్గా వచ్చిన అనేక కోర్సులు వచ్చిన దాని పర్యవసానంగా ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల నుంచి ప్రతి పేద కుటుంబం కూడా చదువుకొని ఉపాధి పొందుతున్నారంటే అది చంద్రబాబు గారు వాళ్ళ కారణం. అలాంటి వ్యక్తి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఉప ఎన్నికలో పోటీ చేయాల్సి వస్తే అందరూ పోటీ పెట్టమన్నారు తెలుగుదేశాన్ని. గెలిచే పరిస్థితి ఉంది. రామారావు గారు ఒకటే చెప్పారు, తమ్ముడు మన తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడు, ఆయన గౌరవించాలి, మన తెలుగువాడు. పివి నరసింహారావు గారు పోటీ పెట్టమని చెప్పి భారీ మేజర్తో గెలిపించిన వ్యక్తి రామారావు గారు. అలాంటి సంస్కృతి సభ్యత కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోలేము. ఒక నటుడిగా, ఒక సంస్కర్తగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక విధి విధానాల ప్రకారం ముందుకు నడిచిన వ్యక్తి. ఎందరో ఇవాళ రాజకీయంగా పైకి రావడానికి కారకుడు. మొత్తం రాష్ట్రంలోనే రాజకీయ చక్రం తిప్పారు. కొంతమందికే పరిమితమైన రాజకీయాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చాడు. ఒకసారి బాగారెడ్డి గారు నన్ను పిలిచారు 84 ప్రాంతాల్లో. కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు ఆయన. పిలిచి రా పక్కన కూర్చోబెట్టుకుని అసెంబ్లీలో ఒకటే అన్నాడు, ఏంటయ్యా మేము ఎప్పుడు కూడా జనంలోకి వెళ్ళము, ఒక 10,000 రూపాయలు ఎవడికో ఇచ్చి పంపిస్తే నామినేషన్ వేస్తారు, గెలుపు పత్రాలు తెస్తాడు, మేము ఇక్కడే ఉంటాం అన్నారు. ఈయనేమో రోజు ఇంటింటికి వెళ్ళమంటాడు, గడప గడప వెళ్ళమంటాడు. రామారావు గారు ఏంటన్నారు, ప్రజలని, రాజకీయ నాయకుల్ని ప్రజలకు చేరువుగా చేసింది రామారావు గారు. చదువుకున్న వ్యక్తుల్ని ప్రోత్సహించి అభివృద్ధిలోకి తెచ్చారు. తెలుగు భాష సంస్కృతులు ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు కొత్త సంస్కృతి వచ్చింది, బూతుల పంచాంగం. మేము కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చాము. అప్పుడప్పుడు మా ఆవిడ కేకలేస్తుంటుంది, ఆ వరవల్లో పడిపోతున్నారా మీరు జాగ్రత్త బాబోయ్ అని. వాడు తిట్టే మీరెందుకు తిట్టకూడదు అంటారు. సరే మా సీను మేము పోరాటం చేస్తూనే వచ్చాం. ఆయన అమరావతి తరఫున. ఏమిటి అమరావతి వాళ్ళు చేసింది నేరం? 34,000 ఎకరాలు, దాంట్లో 24,000 ఎకరాలు కడుపేదలు, ఎకరం భూమి ఇచ్చిన వాళ్ళు. దాంట్లో దళితులు, బలహీన వర్గాలు, ముస్లింలు, మైనార్టీలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అదేదో కులందని బ్రాండ్ వేసి దాన్ని సాగుకొట్టారు. ఈ పాటికి 5 సంవత్సరాల్లో ఎంత అద్భుతం సాగేది. 82లో నేను సింగపూర్ వచ్చా. ఆ రోజున వ్యాపార పని మీద వచ్చాం, చూసాం అప్పటికి ఇప్పటికి మార్పు. మరలా 96లో చంద్రబాబు గారు మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ పంపించారు. సంస్కరణలు ఎలా ఉన్నాయో కొరియాలో కానీ, కౌలాలంపూర్లో కానీ, సింగపూర్లో కానీ, బ్యాంకాక్లో కానీ ఎలాగా చిన్న చిన్న దేశాలు ఎలా అభివృద్ధి చెందుతో చూడమని మమ్మల్ని పంపించారు. అప్పుడు చూసాం. మరలా ఈనాడు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతా ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్లో హైటెక్ సిటీ రూపకల్పన ఎవరిది? చంద్రబాబు గారిది. ఒక రోజున మమ్మల్ని ఎక్కించుకొని కారులో తీసుకెళ్ళి రాళ్ళు రప్పలు ఎక్కడేంటి సార్ అంటే ఇక్కడ ఐటీ వస్తుంది అన్నాడు ఆయన. ఎలా వస్తుంది అనుకున్నాం. ఇవాళ ఒక అద్భుతమైన నగరం అక్కడ తయారైపోయింది, హైటెక్ సిటీ. అమరావతి మరో హైటెక్ సిటీ అయ్యేది, విశాఖపట్నం మరో హైటెక్ సిటీ అయ్యేది. పెట్టుబడులు వచ్చాయి. అమర్ రాజా బ్యాటరీని తరమేశారు, రామోజీరావు మీద దాడులు చేశారు. ఏమో కులం అయితే దాడులు చేయాలా? కులం మీద దాడులు ఏంటి? ఒక శాడిజం. ఆ శాడిస్ట్ చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం నష్టపోయింది. ఇవాళ అమరావతికి శాప విమోచన జరుగుతూ ఉంది. తప్పదు, మనందరం కష్టపడితే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోగలం. తెలుగువాడి అంటే భయం దేశంలో. భయం దేనికి? తెలివిగలవాళ్ళు, కష్టపడతారు, కష్టజీవులు. ఎక్కడికి వెళ్ళినా వ్యవసాయంలో కానీ, రాజకీయంలో కానీ దేంట్లో సాధించగలరనే నమ్మకం ఉంది. ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నాం. మరలా మీరు వెనక్కి వచ్చే రోజులు వస్తూ ఉన్నాయి. ఆర్థిక ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది.
అప్పులు లెక్కలోది కాదు. ఆర్థిక అభివృద్ధి సాధించి పేదరిక నిర్మూలన చేయడమే లక్ష్యంగా ఇవాళ కార్యాచరణ మనం ముందుకు సాగుతున్నాం. కేంద్రం సహకారం ఇస్తే ఇది ఇంకా ముందుకెళ్తాం. మనకు సహజ వనరులు ఉన్నాయి మన రాష్ట్రంలో. సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది, నదీ నదాలు ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ కానీ కంప్లీట్ చేసుకోగలిగితే ఇవాళ ప్రతి ఎకరా కూడా సాగునీరు అందించవచ్చు. పట్టిసీమ కట్టిన రోజున వితండవాదం చేశారు. గత 8-9 సంవత్సరాలుగా ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయి ఉండేది, తాగటానికి నీరు అందేది కాదు. ఈ సంవత్సరానికి కూడా పట్టిసీమే దిక్కు అయిపోతూ ఉంది. కానీ ఆ రోజున ముందు చూపుతో చంద్రబాబు గారు చేస్తే విమర్శించారు. చక్కగా సాగే పోలవరాన్ని తగలేశారు, అమరావతిని తగలేసి పోలవరాన్ని తగలేసి ఏం సాధించాడు ఈ పెద్ద మనిషి? 11 మంది. అది మిగిలేదు కాదు, మా వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. ఆ తిరుపతి రాజంపేట తెలుగుదేశం పోటీ చేసి ఉంటే మరో 5 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు కూడా తెలుగుదేశానికి వచ్చాయి. ఏమైపోయినాయి ఓట్లు అంటాడు. ఏమైపోతాయి? నువ్వు చేసిన నిర్వాహకం వల్ల పోతాయి. చెప్పాం, వినిపించుకోలే. నా పోటీ వాళ్ళం అనుభవంలో దాదాపుగా 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళం. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో సుందరయ్య గారు లాంటి, నాగిరెడ్డి లాంటి వ్యక్తుల్లో తిరిగిన వాళ్ళం. సామాజిక స్పృహతో పనిచేసేవాళ్ళం. ఒక అవగాహనతో సలహా చెబుతాం. అయ్యా నేను ఒక రోజు చెప్పా, అయ్యా నీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పేపర్ ఉంది, టీవీలు ఉన్నాయి, సిబ్బంది ఉన్నారు, ఇన్ఫర్మేషన్ వస్తుంది, చక్కగా పరిపాలించుకోమంటే అబ్బే నాకు ఇవన్నీ ఎందుకన్నాడు. మీరు ఎంతమంది ఉన్నారా అన్నాడు. నేను ఆ రోజే చెప్పా అసెంబ్లీ సాక్షిగా, ఇంకా 5గురిని తీసుకున్నావు కదా, ఇంకా 10 మందిని తీసుకుని ఏం పర్లా, మేము 5గురు ఉన్నా చాలా పంచబడ నీ భర్తం పడతానని పట్టేసాం. అయిపోయింది. పోరాడితే పోయిందే ఉందయ్యా. ఏం పోద్ది? మా నరేంద్రలాగా జైలుకి వెళ్ళి వస్తాం, లేకపోతే మా శ్రీనివాసులాగా 100 కేసులు పెట్టించుకుంటాం. కానీ తమ్ముళ్ళు నా జోలికి రాలేదు. ఎందుకు కారణం నాకు తెలీదు. ఆ పెద్దాళ్ళు ఎందుకొని ఉన్నాడు, వయసు ఎందుకో, మళ్ళీ ఆయన మీదకి వెళ్తే సానుభూతి పెరుగుతుంది అనుకున్నాడు. నా జోలికి రాల. ట్రైల్ వేసాడు, నేను దొరకలా. నా పంచుల దెబ్బకు బాగానే పడే ఘాటుగానే. సరే, మన బిడ్డలు బాగా చదువుకోవాలి. రామారావు గారి ఆశయం ఒకటి, తెలుగువాడు తలెత్తుకు తిరిగేలాగా ఉండాలి, పౌరుషంగా బతకాలి. కాకతీయ రుద్రమ దగ్గర నుంచి అందరూ మహానుభావులు పుట్టిన నేల మంది. మనందరం కూడా ఐక్యతగా ఉండాలి, కులాలకి మతాలకు అతీతంగా. ఇవాళ ప్రభుత్వం వచ్చిందంటే వచ్చేది గ్యారంటీగా. నాకైతే కింద మట్టిలో తిరుగుతాం కనుక మాకు తెలుసు వస్తుంది గ్యారంటీ అని మొదటి నుంచి నమ్మినాడిని. మొన్న డల్గా ఉన్నా, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, 64,000 మెజార్టీ వచ్చినా డల్గా ఉన్నా. మా ఆవిడ ఏంటి డల్గా ఉన్నారంటది. నాకు 1,00,000 రావాలని లెక్కేసుకున్నాను, 1,00,000 రాలేదని నేను బాధపడుతూ ఉన్నాను. వచ్చేదే ఒక 12,000 అటు ఇటు అయ్యింది. బీజేపీ వల్ల మైనార్టీ ఓట్లు పోయటంలో, లేకపోతే 1,00,000 వచ్చి ఉండేది. సరే, ఈరోజు చంద్రబాబు గారు కష్టపడుతూ ఉన్నారు, లోకేష్ బాబు గారు కష్టపడుతూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. నూతన దృక్పథంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఆలోచనలో మనం వెళ్తున్నాం. కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా కార్యాచరణతో మనం ముందుకెళ్తున్నాం. రామారావు గారి ఆశయాలు కొనసాగించేలాగా పేదవాడి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మనం ముందుకు సాగాలి. సంపద పెరుగుతుంది దేశంలో, ఇంకా పెరుగుతుంది. కానీ అది కొంతమందికే పరిమితం కాకూడదు సుమా. సమాజానికి చేరువ కావాలి. అంబానీ గారికో అదానీ గారికో 1,00,000 కోట్లు వస్తే ఎవరికి కావాలి? అది సామాన్య నిరుపేదకు అందాలి. ఆకలి దప్పులు లేని రాజ్యం ఉండాలి, ఉపాధి దొరికిన రాజ్యం ఉండాలి. దానికోసం మన ప్రయత్నం ఉండాలి. రామరాజ్యం రావాలి. మా తమ్ముడు చెప్పిన రామరాజ్యం రావాలి. రామారావు గారు కోరుకుంది ఒకటే, పేదరిక లేని సమాజం ఉండాలి, చదువుకున్న వాళ్ళతో నిండిపోవాలి, సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని బాపు రమణ గారిని పెట్టి పాఠాలు తయారు చేయించాడు రామారావు గారు, మర్చిపోకండి. అలాంటి వ్యక్తి మరొకసారి స్మరణకు తెచ్చుకునే అవకాశం కల్పించారు. ఇవాళ
సింగపూర్లో మిమ్మల్ని అందరం కలుసుకునే అవకాశం లభించింది. నా వరకు నేను అక్కడ పుట్టలా, గడ్డ మీద పుట్టలా. నేను పుట్టింది గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర నర్సాయపురం అనే విలేజ్లో. చదువుకోవటం కోసం నేను రాజమండ్రి వెళ్ళాను, గురుకులం విద్యార్థిగా వెళ్ళాను. అక్కడ ఆశీర్వదించారు, 7 సార్లు గెలిపించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు గెలిపించారు. పెద్ద పెద్ద మెజార్టీలు ఇచ్చారు. అనేక కులాలు, అనేక విధానాలు ఉంటాయి అక్కడ. కాపులని, ఎస్సీలని, బీసీలని, వాళ్ళ మధ్య 7 సార్లు గెలిపించారు. బహుశా ఆ ఏరియాలో ఎవరు రాదు. దానికి కారణం రామారావు గారు. నన్ను, మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ జాయిన్ అయింది 82లో, ఆయనే ఫస్ట్. అసలు పార్టీ ప్రారంభించకముందే పార్టీ వస్తుందని చెప్పినవాడు మా తమ్ముడు. ఆ తర్వాత 2 నెలలకు నన్ను పిలిపించారు రామారావు గారు. రామారావు గారు హైదరాబాదు దేవినేని ఉమాగారు నెహ్రూ ద్వారా నన్ను పిలిపించారు. నువ్వు అయితే బాగుంటుంది అంటున్నారు, నువ్వు కన్వీనర్గా తీసుకోమని గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ ఫస్ట్ కన్వీనర్గా నన్ను నియమించారు. 2 జిల్లాల బీఫారాలు ఎమ్మెల్యే సీట్లన్నీ నా చేతిలో పెట్టి నీకు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వమన్నారు. అలాంటి ప్రేమ నాకు చూపించారు మహానుభావుడు. ఏం రుణం తీర్చుకుంటాం. ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఇచ్చి దాంట్లో ఏమీ లేదంటే ఎంట పెట్టుకుని జిల్లాలు తిప్పి గౌరవించేలాగా చేశారు. ఇప్పుడే మా మిత్రుడు చెప్పారు, ఏపీ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్గా వేశారు నన్ను. నాకు అసలు ఓనమాలరావు అన్నగారు అంటే నువ్వు ఉండవా, ఏదో ఒకటి నేర్చుకొని చేయమన్నారు. అప్పుడు ఐటీ అంటే తెలియదు ఎవరికి. యూనివర్సిటీల్లో కూడా అసలు కంప్యూటర్లు ఉంటాయి కదా నేర్చుకోవడానికి, బుకిష్ నాలెడ్జ్. మా మిత్రుడు ఇందాక చెప్పారు, అక్కడ మేము ఏపీటీఎస్లోనే మనం పనిచేసేవారు. రిక్రూట్మెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తే ఎవరికి రాదే, నాకు రాదు. నేను టెక్నికల్ కమిటీ చేశాను తెలివిగా. దాంట్లో కాస్త ఎక్స్పర్ట్ని తెచ్చి దాంట్లో వేసి బాబు మీరు సెలెక్ట్ చేసుకోండి, నాకు సంబంధం లేదు, తప్పు జరగకుండా చూసుకోండి అన్న. అలాంటి ఆ రోజుల్లోనే కంప్యూటరీకరణ చెయ్యాలని నిర్ణయం చేసి టీచర్స్ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి, రెవెన్యూ ట్యాక్సుల దగ్గర నుంచి ఎంప్లాయ్మెంట్ల దాకా కంప్యూటరీకరణ చేయించిన వ్యక్తి రామారావు గారు ఆ రోజుల్లోనే. దాన్ని కొనసాగించి అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు గారు. ఇవాళ మీ అందరి మద్దతు కావాలి. మళ్ళీ మీరు మాతృభూమికి సేవ చేయాలి. మన ఎలక్షన్లో ఎక్కడెక్కడి నుంచో ఎవరు పిలిపివ్వాల, మీరే వచ్చారు. ఖర్చులు లక్షలు ఖర్చు పెట్టుకుని అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జర్మనీ నుంచి, జపాన్ నుంచి, సింగపూర్ నుంచి, దుబాయ్ నుంచి ఎంతోమంది వచ్చి ఓట్లు వేశారు. రాత్రి మా ఆవిడ నన్ను ఆమెతో మాట్లాడే టైం ఇలా ఎయిర్పోర్ట్లో గుంపులు వచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు. మేము వచ్చాం, ఓట్లేసి వచ్చాం అక్కడంతా కూడా అని చెప్పి. ఎయిర్పోర్ట్లో ఆ దేశం ఈ దేశం వెళ్ళే వాళ్ళంతా శంషాబాద్లో. అంటే పోవాలి అన్నారు, పోయాడు. పోకపోతే ఉంటాడా? ఇప్పుడు ఎలా పోయాను అంటాడు. ఎలా పోయావు, పోకేం చేస్తావయ్యా? నీ జాగిద్దారా రాజ్యం, నీ జాగిద్దారా? నీ తాతగాడి ముల్లా, మీ తాతగాడు ఏమైనా తెచ్చిపెట్టాడా? ప్రజల సొమ్ముతో పరిపాలన చేస్తున్నావు, నీతిగా చేయాలి. కక్ష సాధింపు రాజకీయాలా? ఎంతమంది కేసులు పెడతావు? రేపు ఇరుక్కుపోతాడు. ఆల్రెడీ 46,000 కోట్లు సీజ్ చేసి జైల్లో ఉండొచ్చాడు. ఆ కేసులు ముందుకుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 2 లక్షల కోట్లకు వస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో అసలు బయటపడే అవకాశం ఉండదు. కాకపోతే మనకున్న న్యాయ వ్యవస్థ లొసుగుల వల్ల టైం అలా నడిపేస్తుంటారు. అదే సింగపూర్లోనూ అమెరికాలో అయితే 3 నెలల్లో తేల్చే జైల్లో పడేస్తారు. ఇక్కడ ఏమైందంటే ఏదో వాయిదాల మీద ఈ కోర్టు ఆ కోర్టు నడుపుతూ ఉంటారు. కానీ శిక్ష తప్పదు. చెల్లిని తల్లిని కూడా గెంటేసిన మక్తి మన పరిపాలక అర్హుడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి రాష్ట్రం బలివ్వకూడదు. మళ్ళీ కష్టపడదాం. కష్టజీవులు మనం అందరం కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కష్టపడదామని సౌన్యంగా మనవి చేస్తూ, ఇవాళ ఒకటే, పోరాడితే పోయేది ఏమీ లేదు, కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. అందరం కష్టపడదాం, రాష్ట్రం కోసం కష్టపడదాం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం, ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం మనందరం కష్టపడదాం. పెట్టుబడులు పెట్టండి. మీ అవకాశాలు ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ పెట్టండి. తప్పకుండా ఇలాంటి దుర్మార్గుడు ఇక్కడ ముందు రాబోడు రానివ్వరు కూడా. ప్రజలకి ఏమి నష్టపోయారో అర్థమైపోయింది. ఒకసారి నమ్మి దగాబడ్డ తెలుగు తమ్ముళ్ళు సోదరులంతా కూడా ఇవాళ కళ్ళు తెరిచారు. ప్రపంచవ్యాప్తంగా కళ్ళు తెరిచారు ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా. దానిలో మనం కూడా భాగస్వామ్యం మనవి చేస్తూ, మా చిన్నారులు ఇందాక
కళారూపాలను చక్కగా ప్రదర్శించి మళ్ళీ అన్నగారిని మాకు చూపించారు. వాళ్ళందరికీ కూడా ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా మన బిడ్డలు మన భాషని మనం మర్చిపోవద్దు, మన కళా సంస్కృతి వైభవాన్ని మనం చాటుకోవడంలో మనందరం కలిసికట్టుగా ఉందామని ఇందాక చాటి చెప్పిన మా చిన్నారులు కూడా దేవుళ్ళని అందజేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ రోజున మీలో 4 మాటలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ, అసలు మాకు ఈ రోజున ఈ స్థానం రావడానికి ప్రధాన కారకుడైన మా అన్న రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు. సార్ క్షమించాలి, ఒక్క నిమిషం.